చూడడం ఇలా పొద్దున్న దాకా ఉండదు, ఇలా చూడడం పైన మన్నా పడడం. హల్లెలూయా. సో దే ఆర్ బార్న్ సూపర్ న్యాచురల్. హల్లెలూయా. ఇలాగా దేవుడు 4-5 తరాల కాడిని విరగొట్టి వాళ్ళని కానాన్లోకి తీసుకెళ్ళాడు. కొన్ని కాడులు వెంటనే ఎరుగవు, చాలా కాలం తర్వాత తిరుగుతాయి. కానీ ఈ లోపు దేవుని కృప నీకు తోడుగా ఉండి ఆయన అభిషేకం నీలో ఉండి నేను కాపాడుతూనే ఉంటాడు. గాడ్ విల్ నాట్ ఫెయిల్ యూ. ఇన్ఫీరియారిటీ బ్రింగ్స్ ఏ యోక్. ఇన్ఫీరియారిటీ బ్రింగ్స్ ఏ యోక్. ఇన్ఫీరియారిటీ అంటే ఏంటి? ఓకే, ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఆశీర్వదించిన, దేవుడు మనల్ని హెచ్చించిన, మన బాల్యకాలంలో మన తల్లిదండ్రుల యొక్క మరి తల్లిదండ్రులు అంటే అందరికీ విశ్వాసమైన తల్లిదండ్రులు ఉండరు. మరి విశ్వాసులు ఉన్న మరి వాళ్ళకి సరైన జ్ఞానం లేక ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అది ఒక్కొక్కసారి ఆ కాడి భయంకరమైన సమస్యలు తీసుకొస్తుంది. ఓకే, నౌ సిన్, పాపం, దీనికి వెళ్ళి దానికి వద్దాం. సిన్. ఒక వ్యక్తి పాపాన్ని జయించడానికి చాలా కాలం పడతాడు. ఒక్కొక్కసారి ఒక తరంలో దాన్ని జయించలేరు. ఇజ్రాయేలీలు అవిశ్వాసం అనే కాడిని ఐగుప్తుని వచ్చిన తర్వాత జయించగలిగారా? జయించగలగలేదు. కొత్త తరాన్ని దేవుడు తయారు చేశాడు ఎడారిలో, అవునా కదా? పుట్టిన తర్వాత వాడు చూసింది ఏం చూశాడు? అద్భుతం. ఏంటి? పాలు తాగడం అయిపోయిన తర్వాత ఏం పెట్టారు వాడికి? మన్నా. వాడికి అలవాటు అయిపోయింది. పైనుంచి దేవుడు మన్నా ఇస్తాడు, తినాలా. విత్తనం ఇస్తాడా లేదా భయం ఇదేం లేదు, అవునా? చూడడం ఇలా పొద్దున్న దాకా ఉండదు, ఇలా చూడడం పైన మన్నా పడడం. హల్లెలూయా. సో దే ఆర్ బార్న్ సూపర్ న్యాచురల్. హల్లెలూయా. ఇలాగా దేవుడు 4-5 తరాల కాడిని విరగొట్టి వాళ్ళని కానాన్లోకి తీసుకెళ్ళాడు. ఒకవేళ పేరెంట్స్ ట్రైనింగ్ ఇచ్చిన పిల్లలు కానాన్ని వెళ్ళేవారు కాదు. వాళ్ళు ఏమన్నారు? మేము ఎక్కడే చచ్చిపోతాడు, మీరు చచ్చిపోండి కానీ మీ పిల్లలు చచ్చిపోతారన్నారు కదా, వాళ్ళని తీసుకెళ్తాను కానాన్ అంటాడు దేవుడు. సో హౌ విల్ ఎ యోక్ బి బ్రోకెన్? కాడి ఇరగడం ఎంత కష్టమైతే మరి మన కాడి ఎలా ఇరుగుతుంది? ఎంతమందికి కాడి ఇరగాలని ఉంది? ఎలాగ కాడి ఇరుగుతుందో చూడండి. హౌ యోక్స్ విల్ బి బ్రోకెన్. పొద్దున్న సాయంకాలము అద్భుతాలు, పగలేమో మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము, దీపస్తంభం, అవునా కదా? మన్నా పడుతుంది. దాహం ఎక్కడైనా దారిలో నీళ్ళు లేకపోతే మోసే బ్రదర్ కరెక్ట్ కొట్టిడే అని కూడా జలం అవుతుంది, అవునా కదా? వాళ్ళకి ప్రాబ్లం లేదంటే తల్లిదండ్రులకు డౌట్ ఉంది, కానీ పెరిగిన పిల్లలకే మోసే బాబాయ్ కొట్ట అంటారు అనమాట. ఇక అవిశ్వాసం లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏమైపోయింది వాళ్ళకి ఇప్పుడు? అరే ఒక్కడిది ఏం లేదనమాట. మోసే బ్రదర్ పడుకున్నా సరే కర్ర తీసుకుని కొట్టడం, తాగేయడం నీళ్ళు అక్కడ. యు సీ దాట్? అంటే కాడి ఎలా ఇరుగుతుంది అంటే ఒక కాలం రాబోతుంది, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం అద్భుతాలే. మిరకల్స్ అండ్ మిరకల్స్ అండ్ మిరకల్స్. ఇటువంటి అద్భుతాల తరము లేచినప్పుడు ప్రతి కాడి విరిగిపోతుంది. యు ఆర్ సేయింగ్ నౌ హౌ యోక్స్ విల్ బి బ్రోకెన్. సరే, కాడి ఎందుకు వస్తుంది? కాడి దావీదు. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ డేవిడ్. దావీదుకి మధ్య వయసులో, పెద్ద వయసులో, మరి రాజు అయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఒక పాపంలో పడిపోయి తన పిలుపుని కొంచెం గందరగోళం చేసుకున్నాడు. ఎందుకు ఆ పిలుపుని అలా గందరగోళం చేసుకున్నాడు అంటే అప్పుడు దాకా దావీదు కాడి విరగలేదు. ఎక్కడొచ్చి ఉంటుంది ఈ కాడి? దావీదు మొత్తం పిల్లలు ఎంతమంది? జెస్సీకి పిల్లలు ఎంతమంది? 7 7 పీపుల్. అందులో ఆఖరి వాడెవరు? దావీదు. చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని చూసే విధానం బట్టి కాడొస్తుంది. ఇందాక ఏం చెప్పాలి ఇంగ్లీష్లో? ఇన్ఫీరియారిటీ బ్రింగ్స్. ఇన్ఫీరియారిటీని ఏమంటారు తెలుగులో? చూడండి, ఇది ఎటువంటిదంటే దేవుడు మనకిచ్చిన, మనకు అర్హత లేదు, నాకంత సీన్ లేదు, నేను అది చేయలేను, నేను చదవలేను, నేను ఆ ఉద్యోగం చేయలేను, నేను ఆ స్థాయికి ఎదగలేను, నేను అతను చేసుకునే అర్హుడిని కాదు, అర్హురాలని కాదు, నాకు అది అంత లేదు అని అదొకలాంటి తక్కువ మనస్సు కలిగినటువంటి భావము, అవునా?
తక్కువ మనసు అనమాట. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఇన్ఫీరియారిటీ అంటే. ఇంగ్లీష్లో అర్థమవుతుంది, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, కానీ తెలుగు వచ్చిన వాళ్ళకి మరి ఇంగ్లీష్ రాని వాళ్ళకి కొంచెం కష్టం. మరి ఇటువంటి స్వభావము తల్లిదండ్రుల యొక్క పెంపకం వల్ల వస్తుంది. సరే, ఈ 6 మంచి నాయకులు, జెస్సీ కొడుకులు. ఒకడేమో మరి బాణం బాగేస్తాడు, ఒకడు విల్లు, ఒకడేమో రాజు దగ్గర ఆ పని చేస్తాడు. మంచి యుద్ధులు, మంచి యుద్ధంలో మరి నేర్పరగలిగినటువంటి మంచి వీరులు 6. అయితే జెస్సీ వాళ్ళని చూసి, అరే పనికి వాళ్ళడా దావీదుగా, ఏం చేస్తావురా నువ్వు, దేనికి పనికొస్తావు నువ్వు అని పొద్దున్నే తిట్టేవాడు. అరే నువ్వు గొర్రెలు గడని పనికొస్తావు, దేనికి, గొర్రెలు కాసేవాడురా, వాళ్ళు చూడు అని ఆ ఇన్ఫీరియారిటీ. అప్పుడు దావీదు ఏమనుకున్నాడు, నేను దేనికి పని చేయను, గొర్రెలు కాసేవాడు. లాస్ట్కి ఏం చేయడం మొదలుపెట్టాడు దావీదు. అందుకనే సమూయేలు వచ్చి పిలువు అంటే మొదట, అరే పెద్దోడా రారా, నువ్వే సూపర్ రా, వీడు కాదు 6 కదా, మరి ఇంకెవరున్నారు, ఒకడున్నాడు పనికి మాలాడు అక్కడ గొర్రెలు కాసుకుంటాడు. సమూయేలు అంటాడు, వాడినే పిలువు అంటాడు. వాడు ఎందుకు పనికొస్తాడయ్యా అంటే దావీదులో ఏం పెట్టేశారు, పనికి రాని వాడు అనేటువంటి మనస్తత్వాన్ని పెట్టేశారు. అంటే దావీదుకి మధ్య వయసులో పడినటువంటి కాడి ఎప్పుడు వచ్చింది, చిన్న వయసులో. ఎవరి ద్వారా వచ్చింది, జెస్సీ ద్వారా వచ్చింది. You got it now? He's a nice man of God. మనము చూసేదాన్ని బట్టి నడుస్తామా కదా, విశ్వాసం బట్టి నడుస్తారా, చూసేదాన్ని బట్టి. నువ్వు బ్యాంక్ వెళ్ళి లోన్ ఇవ్వమంటే విశ్వాసం తీయండి ఇస్తాడా, నీ విశ్వాసం ఇవ్వడు. సో నో బ్యాంక్ విల్ వెరిఫై యువర్ ఫెయిత్, ఓన్లీ గాడ్ సీస్ ఫెయిత్. దేవుడే నీ విశ్వాసాన్ని చూస్తాడు. మరి ఇలాగ నేను ఇంకా చిన్నవాడిని, తక్కువ వాడని అనేటువంటి స్వభావము మరి జెస్సీ తన సహోదరులు దావీదు మీద మరి అటువంటిది కల్పించినందున దావీదుకి నేను తక్కువ వాడు అనేటువంటి భావము వచ్చింది. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది కాడి ఎలా వచ్చిందో? ఆల్రైట్. సో ఇన్ఫీరియారిటీ బ్రింగ్స్ ఎ యోక్. మరి దీన్ని తీయడానికి దేవుడు ఎంత హెచ్చించినా ఒక భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తే కానీ ఈ కాడి దావీదు మీద విరగలేదు. కానీ మనం అటువంటి పరిస్థితి గుండా వెళ్ళవసరం లేదు. పరిశుద్ధాత్ముడి కొత్త నిబంధనలో అభిషేకం నుంచి ఎక్కువ అభిషేకం ఇచ్చి యేసు రక్తం ద్వారా ఆ కాడి విరిగి తీరుతుంది. హల్లెలూయా. యు సీ దట్. బట్ యు నీడ్ ఫోకస్. ఈ ఇన్ఫీరియారిటీ వల్ల ఏమొస్తుంది తెలుసా? పాపము చేసే స్వభావము. ఈ తక్కువ వద్ద అరే నాకు అది లేదు, నేను ఇంకా అంత సీన్ లేదు, నేను దేవుడు నన్ను వాడుకున్నా, ఇలా ఇన్ని ఉన్నా సరే ఇంకా ఆ తక్కువ తనము నీలో ఉండడం బట్టి మరి దావీదు మహారాజు ప్రవక్త కీర్తన అయినప్పటికీ చిన్నప్పుడు తనల్ని తల్లిదండ్రులు సహోదరులు చూసిన విధానం బట్టి ఏమొచ్చింది దావీదు మీదకి? కాడి. ప్రార్థన చేయలేకపోవడం ఒక కాడా కదా, బైబిల్ చదవలేకపోవడం, ఉపవాసం ఉండకపోవడం, ఇవన్నీ కూడా కాళ్ళు అన్నమాట. ఈరోజు అటువంటి కాళ్ళన్నీ విరిగిపోతున్నాయి. ఈరోజు ద బ్లడ్ ఆఫ్ జీసస్. దావీదు ఒక భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళి ఆ కాడిని విరగొట్టుకున్నాడు. కానీ ఈరోజు నీవు రక్తం మీద కేంద్రీకరించడం వల్ల మంచి ప్రార్థనాత్మ, విధేయత గల ఆత్మ నీ మీదకి రాబోతుంది ఈరోజు. హల్లెలూయా. ఇప్పుడు దాకా పడి లేచిన వాళ్ళు ఈ రోజు నుంచి నిలకడగా ఉంటారు. గాడ్ కెన్ మేక్ యూ స్టాండ్ అండ్ బ్లెస్ యూ. ఆల్రైట్. ఇన్ఫీరియారిటీ బ్రింగ్స్ ఎ యోక్. దీస్ ఆర్ ప్రాక్టికల్ థింగ్స్. అందుకనే నువ్వు దేవునితో వెళ్ళిపోతూ ఉండడం వల్ల మధ్యలో ఎక్కడో ఇవి ఏమవుతాయి, విరిగిపోతాయి. అందుకనే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చూసి లేని వాటిని ఉన్నవాటిగా పిలవాలా. హల్లెలూయా. యా. డోంట్ మీరు చూస్తారు, వీడు ఎందుకు పని చేయడు, వీడు ఆ పని చేయడు, వీడు ఇలా కాదు, వీడు చదవలేడు. ఎప్పుడైతే ఎలాంటి మాటలు మాట్లాడతావో నువ్వు వాళ్ళ మీద ఏం పెడుతున్నావు? సో దిస్ ఈజ్ మన దేవుడు అలా కాదు. అబ్రహాము బలహీనుడైన ఆయన ఎలా చూశాడు? అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చూశాడు. ఆయన బలహీనుడైపోయి హగర్తో పోయినా, అవునా నాకు పిల్లలు పుట్టరు, ఇంక హగర్తో నేను కొడుకుని చేసేసుకుంటా అని అన్ని జనులను చేసుకున్నప్పటికీ కూడా దేవుడు తన అన్న మాటనే నెరవేర్చాడు. అబ్రహాముకి ఆ ఇన్ఫీరియారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తండ్రి నాహూరు. అవునా? ఏమవుతుంది మనకి, జరిగింది జరగకపోతావు, ఏం చెబుతుంది జరుగుతుంది, నసీబు ఏంటంట. దీస్ ఆర్ ఆల్ యోక్స్. ఇన్ఫీరియారిటీ ఈజ్ యోక్స్. పౌలుకి అది ఇరిగిపోయింది. నేను యేసుక్రీస్తు ద్వారా సమస్తము చేయగలను. హల్లెలూయా. You see that? Inferiority will be broken by the word of God and by the blood of Jesus. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేసిందా, అనారోగ్యం వచ్చేసిందా,
ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, ఈ శోధనని జయించలేకపోతున్నాను, ఈ జన్మలో నేను ఏమన్నా చేయగలనా? ఈరోజు ఆ కాడిలన్నీ మీ ఒంటి మీద విరిగిపోవున గాక. దిస్ విల్ బి బ్రోకెన్ నౌ. వాట్ ఐఎమ్ టీచింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ప్రతి నెలకో వారానికో దేవుడు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటాడు అనమాట నాకు. దీస్ ఆర్ నాట్ ఇన్ ద బైబుల్, బట్ దే ఆర్ ట్రూ రియల్ ఫ్యాక్ట్స్. దీస్ ఆర్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్. కుడ్ బి వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఆల్సో. నీకు ప్రొఫెసీలు చెప్పడము, పేర్లు చెప్పడం, నెంబర్లు చెప్పడమే కాదు. దీస్ థింగ్స్ విల్ రియల్లీ హెల్ప్ యూ. దే విల్ అప్రూవ్ దట్ గాడ్ ఈజ్ రియల్. అద్భుతాలు, ఈ ఆశ్చర్యకార్యాలు, ప్రవచనాలు ఇవన్నీ కూడా ఈ వాక్యం నిజమనడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ మాటలు రేపు పొద్దున్న నిన్ను, నీ కుటుంబాన్ని గొప్పగా రక్షించి నిలకడగా ఉండడానికి సహాయపడతాయి. ఇన్ఫీరియారిటీ యాజ్ అ యోక్ అన్నమాట, లో ప్రొఫైల్. అది పేరెంట్స్ పిల్లలకు పెట్టింది. పిల్లలు అది తల్లి తండ్రి తెలుసుకొని అతని మీద, ఈరోజు మీ మీద, మీ పిల్లల మీద ఆ కాడి విరిగిపోవును గాక. గాడ్ కెన్ బ్రేక్ ఇట్ సైమల్టేనియస్లీ. కొంతమంది, అమ్మో నేను బిజినెస్ చేయలేను, నాకు లాస్లు వస్తాయి, అమ్మో నేను ఉద్యోగం చేయలేను, అమ్మో నేను సేవ చేయలేను. ఇన్ఫీరియారిటీ. ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరినీ తన రక్తము ద్వారా రాజులైన యాజక సమూహంగా చూస్తున్నాడు. యు ఆర్ చోజన్, యు ఆర్ కాల్డ్, యు ఆర్ ప్రెషియస్. ఎవరైతే ఆయన అంగీకరించారో వాళ్ళందరినీ ఆయన కుమారులుగా చేయటకు అధికారం ఇచ్చాడు. పాములను, తేళ్లను, శత్రువులను అంతటి మీద నీకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. సో వర్డ్స్ లైక్ దిస్ విల్ బ్రింగ్, ఆ కాడిని వెరగొట్టేస్తాయి అన్నమాట. ఇప్పుడు దాకా ఎవరెవరైతే దేన్నైతే జయించలేకపోతున్నారో, రోగాన్ని, పాపాన్ని, వ్యాధిని, దరిద్రాన్ని, ఈ రోజు నుంచి దేవుడు నూతన జయించే సామర్థ్యం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దిస్ విల్ బ్రేక్ ద యోక్ అండ్ ప్లస్ దావీదు అంతటి వాడికి కష్టమైంది అనుకున్నాను అనమాట. ఎలా ఇరుగుతాయని. పర్సూయింగ్ ద సూపర్ న్యాచురల్ వర్డ్ ఆఫ్ గాడ్ పర్సిస్టెంట్లీ విల్ బ్రేక్ ఎవ్రీ యోక్. చూడండి, ప్రతిసారి ఒక అద్భుతాన్ని విమర్శించినప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది. నేను ఐ విల్ షో యూ. ఇక్కడ ఇజ్రాయేలీలు చేసినటువంటి పని ఏంటంటే, ఒకసారి దీనికి వద్దాం. 78వ కీర్తన 41, 42. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. ఇంగ్లీష్లో బాగుంటుంది. ఇక్కడ ఏముంటుందంటే, వారు మాటి మాటికి దేవుని శోధించిరి. ఇది మీకు శోధనలో ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో చూద్దాం. ఇంగ్లీష్లో భలే ఉంటుంది. They turned back and tempted God and limited the Holy One of Israel. నీ మీద ఉండే కాడుల వల్ల నీవు దేవుణ్ణి, గొప్ప శక్తి గల దేవుణ్ణి శక్తి లేనివనిగా చేస్తావంట. You see that? How man's temptations can limit God. తెలుగులో అంతా పోయింది. సంతాపం ఏముందంట? సంతాపమా? ఎనీవే, see the beauty. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము. ఇక్కడ ఏముంది తెలుసా? సంతాపానికి లిమిటెడ్కి తేడా ఉందా? ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చి ఈరోజు? అందరికీ వచ్చు కదా. తేడా ఉందా లేదా? లిమిటెడ్ అంటే ఏంటి? లిమిటెడ్ అంటే పరిమితిగా చేసుకోవడం. నేను 2000 సంపాదించగలను, అంతే నా బతుకు. 20,000 సంపాదించలేను. దాన్ని ఏంటి? నిన్ను ఏం చేసుకుంటున్నావు? పరిమితి. కానీ పౌలు ఏమంటాడు? నేను యేసుక్రీస్తు ద్వారా సమస్తము. ఈ రోగం తగ్గదు, మా అమ్మకుంది, మా నాన్నకుంది, బంధువుకు ఉంది, కాబట్టి నేను దీని ద్వారా చచ్చిపోతా. ఏం చేసుకుంటున్నావు? నిన్ను నీవు పరిమితి గిరిగీసేసుకుంటున్నావు అనమాట. యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్. ఈ కాడ్ల వల్ల వాళ్ళు దేవుణ్ణి శోధించారు. ఇజ్రాయేల్ దేవునికి శోధించి ఏం చేశారంట? ఆయన్ని పరిమితి చేశారంట. అంటే అనేక కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు ఏమీ చేయలేకపోతున్నాడంట. సరే, అంటే ఈ లెక్కన గొప్ప గొప్ప కార్యాలు సంఘంలో చేయకుండా ఎవరు పరిమితి చేసుకుంటున్నారు? సంఘము. ఎవరు? సంఘం అంటే ఎవరు? గోడ. ఎవరు? పక్కన చెప్పు, మనమే అనండి. లుక్ దట్ హౌ యోక్స్. బాల్యము ద్వారా తల్లిదండ్రులు పెట్టే కాడులు మన మీద వచ్చి మనం దేవుణ్ణి శోధించి ఏం చేస్తామంట? పరిమితి చేస్తాం. వి లిమిట్ ద గాడ్. వి లిమిట్ గాడ్. Every sin
ఎవ్రీ మిస్టేక్ వీ డూ ఈజ్ బికాస్ ఆఫ్ వీ లిమిట్ గాడ్. ఎవ్రీ సిన్, ఎవ్రీ టైమ్ యూ ఫాల్, నువ్వు పడుతున్న ప్రతిసారి నీవు దేవుణ్ణి పరిమితి చేసావు కాబట్టి పడుతున్నావు. అవునా కదా? యా, యు లిమిటెడ్ గాడ్. చూద్దాం. ఉదాహరణకి దేవుడు, గాడ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ గాడ్. దావీదుకి 300 మంది భార్యలను ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? ఒక మాట అంటాడు దేవుడు దావీదుని యూరియా తర్వాత, దావీదు నీకు ఇంకా భార్యలు కావాల్స్తే నేను ఇచ్చేవాడిని కదా, ఎందుకు యూరియా భార్యను తీసుకున్నావు అంటే, ఆ పాపం వల్ల దేవుడిని ఏం చేశాడు? పరిమితి చేశాడు. ఆ రోజుల్లో ఇచ్చేవాడు, ఈ రోజుల్లో ఒకలే. ఎవరు ఈ రోజుల్లో? ఓన్లీ వన్, నెంబర్ 1 అంతే, నెంబర్ 2. సో టుడే ఇది డిఫరెంట్. ఇప్పుడు నువ్వు రాజులైన యాజక సమూహంలో ఒకటే నీకు, ఓకే, భర్త ఒకటే, భార్య ఒకటే, ఓకే ఓకే, ఇది డిఫరెంట్ కింగ్డమ్, ఇది 1 and 1. గోయింగ్ టు ద అడామిక్ లా. మధ్యలో కొంచెం డైవర్షన్ వచ్చింది కానీ, బట్ ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ నౌ. అంతమందిని చేసుకోవడానికి కూడా ఇది ఇన్ఫీరియారిటీ. అవునా? ఇంబాల ఇవి ఇంకా బాగుంది. ఎవ్రీ ఇన్ఫీరియారిటీ విల్ నెవర్ లెట్ యూ సాటిస్ఫై. ఈ భూమి మీద ఏదైనా నువ్వు తక్కువ అనుకుంటే నువ్వు సాటిస్ఫై అవ్వదు. ఓన్లీ గాడ్ కెన్ సాటిస్ఫై యూ. ఒక మాట మాట్లాడితే నువ్వు సాటిస్ఫై అయిపోతావు అనమాట. చూడు, నా యేసుప్రభువుతో ఒక మాట అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయన యందు ఆ ఒకటే పట్టుకొని ఆయన ఎవ్వరి జోలు కలగకుండా హాయిగా 3 సంవత్సరాలు అన్నీ చెప్పేసి అని వదిలేసి వచ్చేసాడు ఆయన. హల్లెలూయా. హౌ గాడ్ సాటిస్ఫైడ్ హిమ్. ఆయన ఇప్పుడు అది ఒకేసారి మాట్లాడా, నా తండ్రి ఏమి చేస్తున్నాడో, నేనేం చెయ్యాలో అదే నాకు చెప్తాడు, నేను అదే చేస్తాను. సో సీయింగ్ అండ్ డూయింగ్ సూపర్ న్యాచురల్లీ ఎవ్రీ డే విల్ బ్రేక్ ద యోక్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ. లిమిట్ చేశారు. ఈ రోజులో అందరూ ఎవరెవరైతే దేవుడిని పరిమితి చేశారో, ఈ రోజు మీ పరిమితి పగిలిపోయి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యు లిమిటెడ్ గాడ్. అరే ఇక మేము డబ్బులు సంపాదించలేం, ఆ లిమిట్ చేయడం వల్ల అందరూ చనిపోతే బాగుండు, ఇక రోగం తక్కువ చచ్చిపోతే బాగుండు. వెన్ యూ లిమిట్ గాడ్, డెత్ విల్ కమ్. వెన్ యూ లిమిట్ గాడ్. ఇక ఈ రోగం తగ్గదు, చావే. లిమిటేషన్ ఆఫ్ గాడ్ విల్ బ్రింగ్ డెత్. ఇజ్రాయేలీలు ఆయన్ని పరిమితి చేశారు. ఏమయ్యారు ఎడారిలో? చనిపోయారు. సీ దట్ లిమిటింగ్ గాడ్ బ్రింగ్స్ డెత్. ఈరోజు వాక్యం వెంటనే ప్రతి ఒక్కళ్ళు మీ సమస్యల్ని జయించి బయటికి రాబోతున్నారు, మీ రోగాలను జయించి బయటికి రాబోతున్నారు, మీ అప్పుల నుంచి. అన్నీ బాగుండే వాళ్ళు మీ సరిహద్దులను 10 రెట్లు విశాలపరచుకోబోతున్నారు. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. లిమిటేషన్ బ్రింగ్స్ డెత్. వీళ్ళకి ఎందుకు లిమిట్ చేసుకున్నారు? 400 సంవత్సరాల పాటు వాళ్ళకి ఏమని తెలిసింది? మేము ఎవరమే? బానిస. ఎవరమే? బానిస. అంత గొప్ప దేవుడు వాడితో మాట్లాడుతున్నా, కనపడుతున్నా, పగల మేఘ స్తంభం, అవునా, రాత్రి అగ్ని స్తంభం, మన్నా చూసినా సరే వాళ్ళ మనసులు ఎలా ఉన్నాయి? నేను ఎవరిని? బానిస. కానీ మనం వేరు. వీ గాట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. ఏ సైతానుడైతే నువ్వు మారవో, నీ పరిస్థితి మారదని అబద్ధం చెప్పాడో, ఈ రోజు అది మారిపోతుంది. ఈరోజు నీ పరిస్థితి మొత్తాన్ని దేవుడు మార్చేయబోతున్నాడు. గాడ్ ఈజ్ చేంజింగ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. వాట్ ద డెవిల్ హస్ లైడ్. ఏ అబద్ధాలు నువ్వు చెప్పుకున్నావో, ఏ అబద్ధాలు మనుషులు చెప్పారో, ఈ రోజు దేవుడు చెప్పింది నీ జీవితంలో నెరవేరుతుంది. యు సీ దట్. లిమిటింగ్ బ్రింగ్స్ డెత్. ఓకే, ఇంకోటి చూద్దాం. 106వ కీర్తన 13, 14, 15 చూడండి. ఇంకొకటి, ఎంతమందికి కాడి వెరగొట్టాలని ఉంది? వన్ థింగ్ విల్ బ్రేక్ ద యోక్, రిమెంబరింగ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని క్రియలను, అద్భుతాలను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఈ కాళ్ళు విరిగిపోతాయి. ఎప్పుడు చేసుకోవాలా? పొద్దున అద్భుతం జరిగిందా, మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకోవాలా, రాత్రి రోజు జ్ఞాపకం చేసుకోవాలా, పొద్దున్న సాయంకాలం. ఎందుకని అంటాడు? దివ రాత్రము, దినము రాత్రి. రిమెంబరింగ్. ఓకే, చదువుదాం. లెట్స్ రీడ్ దోస్ థింగ్స్. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేది. పొద్దున్న మన్నాదిని మధ్యాహ్నం కల్లా మర్చిపోయారు, మళ్ళీ సాయంకాలం మన్నాదిని పడుకునే మర్చిపోయారు. అరే రేపటికి ఎలాగని మాట్లాడుకుంటున్నారు. రాత్రి అగ్గిస్తంభం చూసారు, పొద్దున్న లేచేటప్పటికి అగ్గిస్తంభాన్ని మర్చిపోయారు. పగల మేఘస్తంభం వచ్చినప్పటికి సాయంకాలం వెళ్ళేటప్పటికి దాన్ని మర్చిపోతున్నారు. వన్ ఆఫ్ ద మీన్స్ దట్ మనము దేవుణ్ణి పరిమితి చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన అద్భుతాలను జ్ఞాపకం చేసుకోకపోవడమే. ఎవ్రీ సండే మై స్పిరిట్ గోస్ హై.
ప్రతి ఆదివారము నా ఆత్మ పైకి వెళ్తాను సార్. మళ్ళీ సాటర్డే వచ్చినప్పుడు యుద్ధంలో తయారవుతాను. మళ్ళీ సండే వచ్చినప్పటికి వీరిలో వెళ్ళిపోతాను. సాటర్డే యుద్ధానికి రెడీగా ఉంటాను అనమాట. ఫైటింగ్, ఐ కమ్ టు ఎ ఫైటింగ్ స్టేజ్, బట్ ఆన్ సండే మై స్పిరిట్ గోస్ హై. అద్భుతాలు చేసి నా స్పిరిట్లో ఐ గో యాజ్ ఎ కింగ్ టు హోమ్. ఐ విష్ ఎవ్రీ డే ఈజ్ అ సండే. హల్లెలూయా. చూద్దాం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయారు. చదవమ్మ. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగచేసెను. ఈ తెలుగులో అర్థం కాదు, ఇంగ్లీష్లో చూడండి. అయినను వారి ప్రాణములకు ఆయన ఏం కలిగేశాడంట? క్షీణత. మనం దేవుణ్ణి శోధించి చేయలేవు, నాకు ఇది జరగదు, నాకు ఈ రోగం తగ్గదు, నాకు ఈ అప్పు పోదు, నా బతుకు బాగుపడదు, నేను బ్లెస్ అవ్వను, నాకు సొంతలు రాదు, నాకు పెళ్ళి అవ్వదు, నాకు పిల్లలు పుట్టరు, నేనేం చేయలేను, నేను వర్స్ట్ క్యాండిడేట్, స్టూపిడ్ క్యాండిడేట్, ఇడియట్ క్యాండిడేట్ అనుకుంటా. ఓకే, ఏమన్నా అనుకో. ద డెవిల్ ఈజ్ అ లయర్. అసలు ఎందుకు పుట్టాను నేను? నువ్వు ఎలాగన్నా పుట్టు, అన్నిటిని జయించే సామర్థ్యం నీలో ఉంది. ఓకే, ఇంగ్లీష్ ఏమంటే తెలుసా? హీ గేవ్ దెమ్ ద రిక్వెస్ట్ బట్ సెంట్ లీన్నెస్ ఇన్ టు దర్ సోల్. వాళ్ళకి ఇచ్చేశాడు, కానీ వాళ్ళ ఆత్మల్లోకి, ప్రాణంలోకి ఏం పంపించాడంట? క్షీణత. అంటే వాళ్ళు సంవత్సరం పెరిగే కొలది వారి ఆత్మ ఏమైపోయిందంట? క్షీణించిపోయిందంట. సో దే ఇన్ దేర్ స్పిరిట్ బికేమ్ లీన్. What I am teaching you is deep stuff. Blessed are if you can hear the word of God. వారు శోధించడం వల్ల, ఆ కాడి విరగ్గొట్టుకోవడం వల్ల వాళ్ళకి మరణం ఎలా వచ్చింది? సడన్గా రాలే మరణం. క్షీణించి ఆత్మ చనిపోతే శరీరం చచ్చిపోవడం కొంచెం టైంలో చచ్చిపోవచ్చు. బట్ ద స్పిరిట్ డైడ్ అండ్ దెన్ దర్ బాడీ ఇస్ డైడ్. కానీ ఈరోజు మీరు అలా క్షీణించిపోరు, మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తారు. హల్లెలూయా.